భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసేందుకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మృతుల కుటుంబాల వద్దకు వెళ్ళి చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం బొత్స మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీ పార్టీ నుంచి మీరు నేరుగా ఆర్థిక సహాయం ప్రకటించారు, కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారంలో ఉన్న పార్టీ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ విధంగా చూడాలి? ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన్నాడు వచ్చి అందరినీ చూసి ఎవరైతే దీంట్లో గాయాలు పాలైన వాళ్ళందరూ హాస్పిటల్ జరిగిన తర్వాత చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి ఆ రోజు మేము కేజీహెచ్కి వచ్చి పరామర్శించిన తర్వాత వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం. దాంతోపాటు ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన ఎల్జీ ఫార్మర్స్ ఏ విధమైన మనం కాంపన్సేషన్ ఇచ్చామో అంతకంటే మెరుగైనది ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి వారికి 17 మంది ఇందులో ప్రాణాలు కోల్పోతే మనం ప్రాణాలు తేలేము, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలి ఆర్థికంగా ఉద్దేశంతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల లెక్కని ఆయన వచ్చి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు 38 మంది అందులో గాయాల పాలయ్యి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయల లెక్కన ఆర్థిక సాయం చేయాలని. అవన్నీ కూడా ఇవాళ నేను నాతో పాటు అమర్ గారితో పాటు స్థానిక శాసనసభ్యులు ఉన్న కనబాబురాజు గారు, వారితో పాటు విప్పుకొని ధర్మశ్రీ గారు, వారితో పాటు జిల్లా ప్రెసిడెంట్తో పాటు మా పెద్ద అందరం కూడా మరి బయలుదేరి ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చాము. ఆ నేపథ్యంలో ఇప్పుడే కలిసి వాళ్ళకి ఈ 5 లక్షలతో వాళ్ళ పుస్తకం కాదు, వాళ్ళు కొంత వాళ్ళకి వెన్నీళ్ళు చన్నీళ్ళగా ఉండి వాళ్ళకి ఆర్థికం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో అందుకే ప్రత్యక్షంగా వచ్చి ఇస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తాము, మీరు ఇవ్వాలని చెప్పని అడుగుతున్నాం. కొంతమందికి ఇంకొచ్చింది, కొంతమంది రాలేదంటున్నారు. అవన్నీ కూడా చూస్తాం. మొత్తం ఈ 17 మంది అయిన తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, ఏమిటి కారణం ఏంటి అని చూసుకుని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి కూడా అంత ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మరి పార్టీ బాధ్యత ఒక పార్టీగా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు పూర్తి అయిపోతుందా సార్? రేపటికల్లా ఉంటుంది, రేపటికల్లా ఇంకా ఉంటుంది. ఇవాళ రేపు చేస్తామంతే. మృతుల కుటుంబాలకి ఇచ్చారు, క్షతగాత్రులకి 1 లక్ష వాళ్ళకి కూడా ఇస్తున్నాం. సైమల్టేనియస్గా వాళ్ళని కూడా కలిసి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి కూడా ఇస్తున్నాం. ఇది మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక మృతుల కుటుంబాలకు ఓవరాల్గా ఎక్స్గ్రేషియా అందిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు రేపు కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. వారికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలుత ఆర్థిక సహాయం ప్రకటించిన విధంగానే ఇప్పుడు అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ.